నేను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇంకెవరో కొంతమంది వెళ్ళి ఒక రిక్వెస్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మాకు వాళ్ళు ఈ నిబంధనల ప్రకారం ఉండాలి, దీని ప్రకారం మీకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి 1 2 3 4 5 ఆ పోలీస్ మాన్యువల్ ప్రకారం నిబంధనల ప్రకారం మాకు ఇచ్చారు. మేము దాన్ని అమలు జరిపాం. డివియేషన్ అవ్వలేదు, ఎక్కడ డివియేషన్ అవ్వలేదు కాబట్టి అయింది. నిబంధనల ప్రకారం చట్టాన్ని చేతిలో తీసుకోకుండా వెళ్తే 5 గంట వెళ్తే ఏమీ లేదు, నువ్వు ఇచ్చిన రూట్లో వెళ్తే ఏమీ లేదు. మన చిత్తూరులోని వచ్చి అదే కాన్ఫరెన్స్లో చంద్రబాబు వెళ్ళినప్పుడు గొడవ జరిగింది. అది ఎందుకు జరిగిందా గొడవ? ఆయన ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన రూట్ ఒక పక్క, ఆయన మళ్ళీ కార్యకర్తలను పెట్టుకొని ఇంకో లైన్లో ఆ బజారు దేంట్లోకో ఆయన రూట్ మార్చిన బట్టే కదా గొడవ జరిగింది. అక్కడ ఉన్న లోకల్స్ని నిందించబట్టే కదా గొడవ జరిగింది. రాజకీయంలో రాజకీయ ఉపన్యాసం ఇచ్చుకో. వ్యక్తిగతంగా తిడతానంటే వాళ్ళు వెళ్ళి నువ్వు ఇచ్చిన రూట్ వెళ్ళి కాకుండా ఇంకో రూట్లో వెళ్ళి నీ ఇంటి దగ్గరికి వచ్చి నేను తిరిగితే నువ్వు ఊరుకుంటావా? అట్లా ఆన్సర్స్ అది అందుకు వచ్చింది. దాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తాము, పోలీసుని నిందిస్తాము. రెడ్ బుక్ వాళ్ళ కాడ బుక్ రెడ్ బుక్ ఎవడికి దాటప్పు చెప్పు ముందే ఇంక ఇది ప్రభుత్వం వస్తుందంట, దానికి అప్పుడు అంత కళ్ళకాయమనండి. ఇది నెత్తట్లో అనుకుని ఉంటాడు, మామూలుగా కాదు. ఎందుకు మా ప్రభుత్వానికి ప్రజలు లేదు? ఏం మేము ఇచ్చిన మేనిఫెస్టోని అమ్మ జరపలేదన్నా? లేకపోతే మేమేం చెప్పింది వచ్చి చేయకుండా ఎవరిని హింసించామా? మేము 100% 96% ఇచ్చినవన్నీ అమ్మ జరిపాం. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో 2014 ఇచ్చిన మేనిఫెస్టో అమ్మ జరిపాడా? చెప్పండి. మహిళలకి రుణమాఫీ అన్నట్టు చేశారా? రైతు రుణమాఫీ అన్నట్టు చేశారా? బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేకపోతే 2000 రూపాయలు వృత్తి ఇస్తాను చేశాడా? చెప్పండి, నాకు అర్థం అవట్లేదు. అందుకు ప్రజలు వచ్చి తిరస్కరించారు, వచ్చి కొట్టారు, పొమ్మన. మళ్ళీ ఇప్పుడంట నేను మళ్ళీ శుద్ధమైపోయాను, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను అనేదో నిన్నేదో ఓ పుస్తకాన్ని ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో ఇది విజనరీ పుస్తకం ఇతని ఏదో చూపెట్టాను. మనసులో మాట పుస్తకం కూడా ఉంది, అది కూడా పెడితే బాగుంటుంది. అది ఆయన ఆలోచనతో రాసింది కదా, ఇది ఆయన ఆలోచనతో చెప్తే రాసిందే, అది ఆయన ఆలోచనతో చెప్తే రాసిందే. ఉండి సభ అయిపోయింది, ఈ సభ అయిపోయిందా?